శ్రీ మహావిష్ణు పురాణం రెండవ భాగం. వ్యాసమహర్షి వృత్తాంతం. సూతమహర్షి వ్యాసమహర్షి జనన చరిత్ర చెబుతూ మానవుల ఇహపర జీవనానికి కావలసిన సమస్త ధర్మాలు, కర్మలు, జ్ఞానము వేదాలలో ఉంది. అందుకే వేదాలను శృతి, జ్ఞానం, బ్రహ్మం అని కూడా అంటారు. కృతయుగం నుంచి కలియుగం వచ్చేసరికి మానవుల మేధాశక్తి, ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అందుకే ప్రతి ద్వాపరంలోనూ మానవులకు సులభతరంగా అర్థమవడానికి వేదాలను విభజించి రచించడం జరుగుతుంది. ప్రస్తుత మహాయుగంలోని ద్వాపరంలో వ్యాసభగవానుడు వేదాలతో పాటు వేద సారాంశం సులభంగా అర్థమవడానికి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు రచించారు. పంచమవేదం అన్న మహాభారత ఇతిహాసాన్ని రచించారు. ఉపనిషత్తులకు మూలమైన బ్రహ్మసూత్రాలు రచించాడు. శ్రీమన్నారాయణుని జ్ఞానరూప అవతారమైన వ్యాసమహర్షిని భక్తితో తలుచుకునే పుణ్యదినం ఆషాఢశుద్ధ పౌర్ణమి. ఈ రోజుని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ పురాణంలో వ్యాస పూర్ణిమ గొప్పతనాన్ని తెలియజేసే కథ ఉంది. పూర్వము వారణాసిలో వేదనిధి, వేదవతి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. వారికి తెలిసిన వారు వ్యాసమహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం మారువేషంలో వ్యాసమహర్షి గంగానదిలో స్నానం చేయడానికి వచ్చి వెళ్తారు. ఆయన అనుగ్రహం మీరు పొందగలిగితే సంతానం తప్పక లభిస్తుంది అని చెప్పడంతో వారు గంగానది తీరానికి మిట్ట మధ్యాహ్నం వచ్చి వ్యాసమహర్షి రాక కోసం ఎదురు చూడసాగారు. కమండలం, దండం ధరించిన భిక్షువు ఒకరు స్నానానికి నది వద్దకు వచ్చాడు. దంపతులు ఇరువురు ఆయన వ్యాసుడని భావించి పాదాలపై పడి శరణు వేడారు. మొదట అదిలించిన పట్టువదలని వారి దీక్షకు సంతసించి ప్రసన్నుడై వ్యాసుడు వరం ఇచ్చాడు. వేదనిధి మరుసటి రోజు తన తండ్రి శ్రాద్ధకర్మకు భక్తగా రావాలని కోరాడు. వ్యాసుడు అంగీకరించాడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయ వాసిష్ఠాయ నమో నమః. వ్యాస రూపంలో ఉన్న విష్ణువుకి, విష్ణు రూపంలో ఉన్న వ్యాసునికి వశిష్ఠ మహర్షి ముని మనవడైన వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. ధర్మ సంస్థాపన చేసే భగవంతుడు, ధర్మాధర్మ విచక్షణ బోధించే గురువు, ధర్మం అనే నాణానికి 2 ముఖాల వంటివారు. వ్యాసమహర్షి మహాభారతం రచించడమే కాకుండా ఆ మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించారు. పంచమ వేదమైన మహాభారత రచన తర్వాత వ్యాసమహర్షి మనసులో నారాయణుని గురించి పూర్తిగా వివరించలేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. నారద మహర్షి గ్రహించి వ్యాసుని వద్దకు వచ్చి పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం రచించిన నీవు నారాయణుని లీలలను కీర్తించే పురాణం రుచించలేదు. మీ తండ్రి పరాశర మహర్షి మహావిష్ణు పురాణం చెప్పాడని నారాయణుని లీలలను వర్ణించి వ్రాయడం నీవు వదిలివేశావు. అందుకే నీ మనస్సు సంతృప్తిగా లేదు, అసంతృప్తిగా ఉంది. భగవంతుడైన విష్ణు లీలలు, అవతారాలను వర్ణిస్తూ భాగవత పురాణం రచించు. నీ మనస్సులో ఉన్న దుఃఖం తొలగుతుంది అని బోధించాడు. వ్యాసుడు భాగవత రచన చేసి దుఃఖ విముక్తుడైనాడు. తను రచించిన భాగవతం లోకానికి అందించడానికి ఒక కుమారుడు ఉంటే బాగుండేది అని వ్యాసునికి తన ఆశ్రమంలో ఉన్న చెట్టుపై కాపురం చేస్తున్న చిలుకల సంసారం చూసి అనిపించింది. ఆ విషయం నారదునికి చెప్పగా నారదుడు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి పుత్ర సంతానం పొందమని చెప్పి వెళ్ళిపోయాడు. తపస్సు చేసిన వ్యాసునికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై పంచభూతాలతో సమానమైన కుమారుడు నీకు జన్మిస్తాడని వరమిచ్చి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి వ్యాసుడు అగ్ని కోసం అరణి మతిస్తుండగా ఘృతాచి అనే
అప్సరస కనిపించింది. వ్యాసుడు ఆమెను మోహించి చూడసాగాడు. మహర్షి తేజోమయ తీక్ష్ణ చూపులకు భయపడి ఘృతాచి చిలుకగా మారి ఎదురుగా ఎగరసాగింది. వ్యాసుని తేజస్సు మదిస్తున్న అరణిలో పడి చిలుక ముఖం కలిగిన శుకుడు అవతరించాడు. శుకునికి భాగవతంతో పాటు వేదశాస్త్రములు బోధించాడు. పరీక్షిత్ మహారాజు శాపానికి గురి అయి మరణం పొందే ముందు భాగవత పురాణం వినాలనుకుని వ్యాసుని అర్థిస్తాడు. వ్యాసుడు తన కుమారుడు శుకునికి ఆ బాధ్యతను అప్పగించాడు. తరువాత తన తండ్రి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పిన శ్రీ మహావిష్ణువు లీలలను మహావిష్ణు పురాణంగా రచించి లోకానికి అందించాడు. కనుక మీకు వ్యాసుని తండ్రి పరాశర మహర్షి కథను కూడా మహావిష్ణు పురాణానికి ముందు వినిపిస్తాను. శ్రీ మహావిష్ణు పురాణం 2వ భాగం సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.